హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి ప్రసన్న. ఈరోజు నేను మన వీడియోలో స్నాక్ ఐటెంని చూపించబోతున్నాను. ఈసారి మీరు మెంతాకు తెచ్చినప్పుడు ఇలా స్నాక్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం 1 కప్పు మెంతాకుని తీసుకొని ఇలా శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 కప్పు బొరుగులను తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసుకొని 1 నిమిషం పాటు పక్కన పెట్టుకోండి. మరీ ఎక్కువ నాననవసరం లేదు. ఇప్పుడు 1 నిమిషం తర్వాత ఈ బొరుగుల్ని తీసుకొని ఇలా పిండి మరొక బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న మెంతాకుని ఇందులో వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. ఇప్పుడు ఒక ఉల్లిపాయను తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోండి. 2-3 పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోండి. ఇలా చేత్తో బాగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోండి. ఇలా బాగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు శనగపిండిని వేసుకోండి. ఇదంతా బాగా కలుపుకోండి. ఇక్కడ మనం వాటర్ని అస్సలు వేయనవసరం లేదు. ఇందాక మనం మెంతాకు, బొరుగులు, ఉల్లిపాయను బాగా మ్యాష్ చేసుకున్నాం కదా, దానికి ఉన్న తడే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని చపాతీ ముద్దలా కలుపుకోండి. ఒకవేళ మీకు కొద్దిగా అనిపిస్తే మరి కాస్త పిండిని వేసుకొని కలుపుకోండి. చూడండి, ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో నుండి కొద్దిగా పిండిని తీసుకుని ఇలా బాల్లా చేసుకుని ఇలా అరిచేతిలో పెట్టుకుని 2 చేతులతో ఇలా నొక్కండి. చూడండి, ఈ విధంగా చేసుకోండి. అన్నీ ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేయడం కోసం స్టవ్ పై ప్యాన్ని పెట్టి అందులో ఆయిల్ని వేసి వేడి చేయండి. ఆయిల్ వేడైన తర్వాత వీటన్నిటిని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి. ఇవి కొద్దిగా కాలిన తర్వాత రెండో వైపుకు టర్న్ చేసుకోండి. 2 వైపులా ఈవెన్గా కాల్చుకోండి. 2 వైపులా తిప్పుకుంటూ ఇలా ఈవెన్గా కాల్చుకోండి. అంతేనండి, మనకి మెంతాకు స్నాక్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.